కాక ఒకసారి ఈ చింతకార్తి కుక్కల అత్యుత్సాహం ఒకసారి మీరు చూడండి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ గెలవగానే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుని బుల్డోజర్లతో తొక్కిచ్చి దాని మీద కేటీఆర్ కేసీఆర్ల పేర్లు రాసి దానికి పింక్ కలర్ రంగులు రుద్ది జూబ్లీహిల్స్ నడి రోడ్ల మీద ఊరేగిస్తూ ఉన్నారు. అరే కాంగ్రెస్ గూండాలు ఒకటి గుర్తుపెట్టుకోండి, 10 ఏళ్లలో దుబ్బాకలో, హుజురాబాద్లో, మునుగోడులో, నాగార్జున సాగర్లో బై ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ పార్టీ అన్నిటికన్నీ గెలిస్తే కనీసం మీరు డిపాజిట్లు కూడా తెచ్చుకోలేదు. ఆ రోజు తలకాయ ఏడబెట్టుకున్నారు మీరు. కానీ ఆ రోజు మేము ఇట్లా ప్రవర్తించలేదు, ఇంత దిగజారిపోయి రాజకీయాలు చేయలేదు. మీకేం తెలుసురా మా గురించి? బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం 10ల సార్లు 10ల సంఖ్యలో రాజీనామాలు చేసి పోటీ చేసి గెలిచి ఢిల్లీని తగలబెట్టి రాష్ట్రాన్ని సాధించిన ఘనత మాది, మా పార్టీది. మీకేం తెలుసు? నిన్న ఇలా రాజకీయాలు చేసుకొని ఇలా చిల్లర రాజకీయాలు, చిల్లర గుండా చేష్టలు చేసుకుంటూ ఇలా మీరు ఏది పడితే అది చేస్తూ ఉంటే పోలీసులు ఏం పీకుతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా. మేము ఒక వీడియో చేసినా, ఒక పోస్ట్ చేసినా మా మీద కేసులు బనాయించి మమ్మల్ని పోలీస్ స్టేషన్లలో పెట్టి మా ఫోన్లు సీజ్ చేస్తారు కదా. ఇలాంటి మా మనోభావాలతో ఆడుకుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ గూండాల చిలిపి చేష్టలు మీకు కనిపించట్లేదా? హైదరాబాద్ సిపి గారిని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఇలా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుని ఇట్లా ఊరేగిస్తూ ఉంటే మీరు ఏం పీకుతా ఉన్నారు, ఏం చూస్తూ ఉన్నారు? మీరు ఇలా హైదరాబాద్ని రౌడీల అడ్డాలాగా మార్చి హైదరాబాద్ అభివృద్ధిని మొత్తం అడ్డుకుంటా ఉంటే ఇట్లాంటి చిల్లరగాల వల్ల పెట్టుబడులు వస్తాయి, రాష్ట్రం బాగుపడుతుందా? గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ గుండాలు, మరో 500 రోజులలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, ఇంతకింత అనుభవిస్తారు బిడ్డ, గుర్తుపెట్టుకోండి. జై తెలంగాణ, జై కేసీఆర్.